ముత్యమా ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా. నేను మా అన్న కలిసి బట్టల షాప్ పెట్టాం. నా పేరు భరత్, మన పేరు మహేష్. అందుకే బామ్మ బట్టల షాప్ అని పెట్టాం. ఒరే బామ్మ నా బట్టల షాపా? నా బట్టల షాప్ ఏంటారా? నా బట్ట. ఒరే బామ్మ టెక్స్టైల్స్ అని పెట్టరా? అలాగే కానిచ్చేద్దాం అన్న. నీకు ముందే చెప్తున్నా, రంగస్థలంలో వచ్చిన ప్రతి రూపాయి పట్టుకొచ్చి ఈ స్థలంలో పెట్టా. ఏమన్నా తేడా వస్తే మళ్ళీ నా స్వస్థలానికి వెళ్ళిపోవాలి. అది బ్రెయిన్ లో పెట్టుకోను. నువ్వేం కంగారు పడకన్నా, ఇద్దరు సెలబ్రిటీని పిలిచాను. ఎవరు? ఇంద్రజా గారు, రష్మి గారు. పర్లేదు, మార్కెట్ బాగానే ఉంది, ఇన్స్టాగ్రామ్ లో ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. రప్పించే. రష్మి గారు, ఇంద్రజా గారు వచ్చేయండి. రెండు జళ్ళ కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడ. వస్తున్న పూల జంగిడి నీ దశ చెక్క ఇస్తావా ముంత మావిడి. రష్మి, మనం వచ్చేసాం. పిలిచిన వాళ్ళు ఎక్కడ? అదే ఏంటో ఎక్కడున్నారు? రష్మి గారు, ఇంద్రజా గారు. నా జీను ప్యాంట్ చూసి బుల్లమ్మ గుంటూరు టాకీస్. మేడం ఎప్పటి నుంచో మీరంటే పిచ్చి మేడం. సెలబ్రిటీస్ తో ఫోటో తీసుకోవాలని ఆశ మేడం నాకు. అందులో ఏముంది? సెలబ్రిటీస్ తో ఫోటో. ఏంటండి, మమ్మల్ని పిలిచి అవమానిస్తున్నారా? ఏంటో షాప్ ఓపెనింగ్ అన్నారు, మరి చీర కట్టుకొని వచ్చేసా. అందుకే రష్మి మిమ్మల్ని గుర్తుపట్టట్లేదు. ఇంత పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటే ఎలాగా? కాస్త కాస్త పెద్ద డ్రెస్ గా వేసుకోవాలి కదా. అయినా మీరేంటి మేడం, సెలబ్రిటీలు అంటే 10 గంటలకు పిలిస్తే నీట్ గా రెడీ అయ్యి 12 గంటలకు కదా రావాలి. కరెక్ట్ టైంకి వచ్చేస్తారేంటి? దట్ ఇస్ శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా కంపెనీ ఆన్ టైం ఆన్ స్పాట్. లేట్ అనే మాటే లేదు. మీరు ఉంటారు సరే, జనాలు రావాలి కదా. జనాలు రాగానే అందరు నా మీద పడతారు. అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. 6 నెలల నుంచి ఉత్తరండి ఎవరైనా వస్తారేమో నీ దగ్గర, ఒక్కడు కూడా రావట్లేదు. ఏదో మేము వచ్చాం అంతే సరదాగా. ఇంతవరకు మీ ఇద్దరి మొహాలు చూసారు కాబట్టి ఎవ్వరు ఇటువైపు రాలేదు. ఒక్కసారి మేము రిబ్బన్ కట్ చేసి అడుగు పెడితే అలా జనాలు పొల్లుకుంటూ వస్తారు. అసలు మీకు బిల్లింగ్ చేయడానికి బిల్స్ ఉండవు. దరస రిబ్బన్, దరస సిసో. మా ఊరు జనాలు వచ్చాక స్టార్ట్ చేద్దాం. అయితే పిలవండి. ఊరు జనాలు ఎక్కడ ఉన్నారు? రండ్రా. తమ్మలేమో అదిరిపాయ, తమ్మలేమో అదిరిపాయ, తమ్మలేమో అదిరిపాయ, తుంకెదే దేవరాయ. తుముబర లేచిపాయ, తుముబర లేచిపాయ, తుముబర లేచిపాయ, తుంకెదే కృష్ణరాయ. ఎవరు 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 మా మేడల మీద పడకండి, పడకండి. ఎవరు రావద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఒక్కలు కూడా పట్టలేదు. రావడం మీద రువ్వే పడుతున్నాం. వాడు తిరిగి కాదు, మన దగ్గర ఏమేం చీరలు ఉన్నాయి? కంచిపట్టు, బనారస్, సిల్క్ స్మిత కట్టిన సిల్క్ అన్ని చీరలు ఉన్నాయండి మన దగ్గర. శోభనం చీర ఉందా? ఎలారా ఒకసారి పక్క తప్పు. ఎందుకు నలిపేసి ఇచ్చారు? ఇవ్వద్దు కదా. మీ దగ్గర ఎంత ఉతికినా రంగు పోని చీర ఉందా? 5000 కొట్టు. ఇదేంటి తెల్లగొంది? ఎంత ఉతికినా కలర్ పోదు. నాకు లుంగి కావాలి, అది బాగుండాలి, బాగా గాలాడాలి. దీనికేంటి బొక్కుంది? గాలాడాలంటున్నావు కదా. ఫాల్స్ ఉన్నాయా? చీర ఫాల్స్ అయితే నా దగ్గర ఉన్నాయి, ఎయిర్ ఫాల్స్ అయితే దగ్గర. మరి డౌన్ ఫాల్? అన్ని దగ్గర ఉంది. అన్నా, మావాడు పట్టు చీర చూసావా? ఆ పట్టు చీర కోసం 100 పట్టు పురుగులు చచ్చిపోయినాయి. ఈ పురుగు కోసం 100 పొట్టి పురుగులు చంపేసావా? మమ్మల్ని పిలిచారు, ఇలా నిలబెట్టారు. అసలు రిబ్బన్ కటింగ్ ఉందా లేదా? మేము వెళ్ళిపోమా? నేను ఒక స్టార్ అన్న విషయం పక్కన పెట్టేసి ఫ్రీగా కట్ చేయండి అంతే. కమాన్ రష్మి. ఏంటండి ఇది? అంత పెద్ద బండరాయ? ఇదేం లేదండి, అది జనరల్ రాయే. అది పెద్దగా భయపడక్కర్లేదు. కాదు, ఏదో ఒకలాగా కనబడుతుంది. ఏం కనబడతలే, ఎట్ట ముట్టుకుంటే.
ఈ రాయి పడ్డాక అన్ని అనర్థాలు జరుగుతున్నాయే. అంటే ఇమ్మీడియట్ గా అందరం ఊరు ఖాళీ చేస్తే వెళ్ళిపోదాం. మరి ఈ షాప్ ఓపెనింగ్? నా అకౌంట్ లో కూడా డబ్బులు పోయాయి మేడం. ఎంతరా? 150 రూపాయలు. 150 నీ దగ్గర? మేడం ఇలాంటి అనర్థాలు చూస్తే ఇంక నేను వ్యాపారం చేసుకోలేను మేడం. మీరే ఏదో పెద్ద మనిషి చేసి ఎవరు భయపడనక్కర్లేదు, ఎవరు ఈ ఊరు వదిలి వెళ్ళనక్కర్లేదు. నాకు తెలిసిన 2 సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళు వచ్చారనుకోండి, దీనికి సరైన పరిష్కారం కనిపెడతారని నాకు అనిపిస్తుంది. మేము వెంటనే వాళ్ళని పిలిపిస్తాం. వెళ్ళి కూర్చోండి. కాంపౌండర్ అంత రెడీయా? అంతా రెడీ సార్. మీరు సైంటిస్ట్లా డాక్టర్లా? డే టైం సైంటిస్ట్ ని, నైట్ టైం డాక్టర్ ని. మరి మధ్యాహ్నం పేషెంట్ ని. కామెడీ అంతా వద్దండి, ఇక్కడ చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. రంగస్థలం మహేష్ వచ్చాడా? కాదు, ఆ రోడ్ తో ఈ రాయి వచ్చింది. ముందు మీ పేరేంటో చెప్పండి. నా పేరు డాక్టర్ మసీకర్. మసికర్ ఏంటి? అంటే రోబోని కనిపెట్టింది వసీకర్, దాన్ని మసి చేసింది మనమే. ఇంతకీ మీరు నిజంగా సైంటిస్ట్ లేనా? ఆఫ్ కోర్స్. ఇది MgO2, ఇది H2O2. అన్న ఏదో స్మెల్ వస్తుందన్నా. అది CO2 నీదే. చాలా సాధారణంగా తీసుకుంటున్నారు. ఇక్కడ జరిగే సమస్య చాలా పెద్దది. ఆ రాయిని ముట్టుకుంటే చాలా డేంజర్. అందరూ భయపడుతున్నారు. ఆ మనిషి అయితే ఏదేదో మాట్లాడేస్తున్నారు. దీనికి ఒక సొల్యూషన్ మీరు కనిపెట్టాలి. వాళ్ళందరూ హ్యాపీగా ఇక్కడే ఈ ఊర్లో ఉండాలి, అంతే. ఇదేంటో కనిపెట్టాలంటే నాకు 2 hours టైం పడుతుంది. సో అంతవరకు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నాకు 2 hours టైం కావాలి. ఏముంది 2 hours అంటే మేము ఎంటర్టైన్మెంట్ కదా. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఎంటర్టైన్మెంట్ అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ. All right, so let's begin శ్రీదేవి డ్రామా కంపెనీ. మీరు ఇంత భయపడుతున్నారు కదా, కానీ ధైర్యంతో ఈ ఊరికి మూవీ టీం వాళ్ళు వస్తున్నారు తెలుసా? రెడీ? సో లెట్స్ వెల్కమ్ ద మూవీ టీం. The night is still young. 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 చైనా పీస్ ఫ్రమ్ చైనా టౌన్. చైనా టౌన్ పక్కనే మణికొండ ఉంటారండి. నా పేరు నిహాల్. సినిమా ప్రమోట్ చేయడం ఒక ఆప్షన్, కానీ నేను మిమ్మల్ని చూడడానికి వచ్చాను రష్మి గారు. సో స్వీట్. అయినా ఏంటబ్బా, అందరూ ఈ ఊరు వదులుకొని వెళ్ళిపోవాలనుకుంటే మీరేంటి మరింత ధైర్యంతో వచ్చేసారు? ఇష్యూ గురించి తెలిసే బాగా ప్రమోట్ చేయొద్దని చెప్పి ఇక్కడికి వచ్చాం అన్నమాట. అంటే ఇక్కడ జరుగుతున్న ఇష్యూలో మీరు మీ ప్రమోషన్స్ ఇష్యూ ఇక్కడ ఎక్కడ అని కాదు, ప్రమోషన్స్ అయితే నాన్ స్టాప్ అంతే. సైంటిస్ట్ గారు, చైనా పీస్. ఆ చైనా పీస్ కనిపెట్టింది మనమే. ఇంద్రజ గారు, సరైన వాళ్ళని వెతికి తీసుకొని వచ్చారు మీరు. అవును, ఎందుకంటే వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలంటే కొన్ని కొత్త మొహాలు కావాలి కదా, అందుకని వీళ్ళ ముగ్గురిని ఇన్వైట్ చేశానన్నమాట. విషింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ. అండ్ ఈ చైనా పీస్ అన్న ఆ టైటిలే చాలా క్యాచీగా, చాలా ట్రెండింగ్ గా ఉంది. మేబీ మూవీలో కూడా ఏదో కొత్త తనం ఇప్పుడున్న యూత్ కి రిలేట్ అయ్యేటట్టు మెసేజెస్ ఉంటాయని మేమైతే ఆశిస్తున్నాము. మాతో పాటే ఉండండి, ఎంజాయ్ చేయండి, ఎంటర్టైన్ చేయండి. మా మహేష్ మా సినిమాలో చేశారు. బ్రో అప్పు తిరిగిస్తారు. అప్పుడే అప్పు తీసుకున్నారా? ఈ అమ్మాయికి లైన్ వేసి సీన్ పెట్టమన్నానండి, ఆదరణ పొమ్మన్నారు డైరెక్టర్ గారు. ఓ అవునా? అంటే యూజువలీ ఈ అమ్మాయి లైన్ వేసే క్యారెక్టర్, సో అందుకే మేము లైన్ ఎన్ని వచ్చి ఉంటారు. మీ టాలెంట్ అనేది మేము ఇన్స్టాగ్రామ్ లో కాదు, ఇక్కడ లైవ్ లో చూడాలి. ఎస్ ఎస్. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఎలాగో ధైర్యంతో వచ్చేసారు కాబట్టి కాస్త వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళ ధైర్యాలు పెంచండి. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళి కూర్చోండి.